ఎంతో మహిమ ఎంతో అద్భుతంగా ఉండే ఈ టెంపుల్ వచ్చిందను జంబుకేశ్వర దేవాలయం, జంబుకేశ్వర టెంపుల్, తిరుచిరాపల్లి. ఎంత పెద్దదంటే అసలు చాలా పెద్ద టెంపుల్ ఇది కూడా. ఇది వచ్చిందను శివుడి పంచభూత లింగ క్షేత్రాల్లో జంబుకేశ్వర క్షేత్రం జలతత్వానికి ప్రతీక ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టెంపుల్ అయితే గన. ఇది వచ్చిందను ఈ శివాలయంలో ఎప్పుడు గుడి ప్రాంగణంలో ఎప్పుడు తేమగానే ఉంటుందంట, జలతత్వం కదా, అందుకనేసి ఇక్కడ కావేరీ నది కూడా ప్రవహిస్తూ ఉంది. మేము వచ్చేటప్పుడు కూడా చూసినాము. నదిలో స్నానం చేస్తే కూడా చాలా మంచిదంట. జంబుకేశ్వరుణ్ణి పూజిస్తే చాలా విశిష్ట ఫలము అని చెప్పేసిందను మన పురాణాలు చెప్తున్నాయి. అసలు కట్టడాలు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఏమో, చాలా బాగుంది పురాతన కట్టడాలు. ఇది వచ్చిందని తమిళనాడులో ఉంది. ఈడ ఇది ఈశ్వరుడే స్వయంగా వచ్చిందను ఈ టెంపుల్ను నిర్మించుకున్నాడంట. ఇక్కడ వచ్చిందను టెంపుల్లో ఒక స్పెషల్ ఏమరా అంటే దేవుళ్ళ విగ్రహాలు వచ్చి ఒకదానికొకటి ఎదురుగానే ఉంటాయి. చూడండి, మీరు కూడా గమనించండి ఎంత బాగుంటాయో. ఇప్పుడే ఒక దేవుడు కూడా మెరవని వచ్చినాడు. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఎంత అసలు ఇంకా కట్టడాలు అయితే ఇది చూడండి, గోపురం అయితే ఎంత బాగా దగ అని మెరుస్తూ ఉందో. గుడి గోపురం చాలా పెద్దది. ఇంకా దాని లోపల వచ్చిందని ఒక గుహలాగా ఉండింది. అక్కడ శివుడి లింగం ఏమో వెలిసినట్లుంది. మేము ఫస్ట్ టైం పోయినాము, చాలా బాగుంది. ఈ గుడి అవుట్ సైడ్ అయితే మొబైల్స్ అలో చేస్తున్నారు, కానీ గుడి ఇన్సైడ్ మాత్రం మొబైల్స్ అలో చేయరు. ఇవన్నీ అవుట్ సైడ్ తీసిండేటివి. గర్భగుడి లోపల వచ్చినను శివలింగం ఒకటి ఉంది, చాలా గుహలాగా ఉంది, చాలా బాగుంది. దేవుని దర్శనం చేసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. బాయ్.